తెలంగాణలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం నిలిచిపోవడంపై బీఆర్ఎస్ ప్రత్యక్ష ఆందోళనలకు దిగింది. పథకంపై కోర్టు స్టే ఇవ్వడంతో పోరుబాట పట్టింది. వివిధ జిల్లాల్లో బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కి ఆందోళనకు దిగాయి. గత 10 ఏళ్ల నుంచి కొనసాగుతున్న కళ్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. పలుచోట్ల పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆదిలాబాద్లో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు రోడ్డుపై నిరసన తెలిపారు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కావాలనే కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలు ఆపేస్తోందని విమర్శించారు. అటు మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ క్యాడర్ రోడ్డెక్కింది. పేద ఆడబిడ్డల పెళ్లికి ఉపయోగపడే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ఆపడం కరెక్ట్ కాదన్నారు. వరంగల్ కలెక్టరేట్ ముట్టడిలో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, చల్లా ధర్మారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కేసీఆర్ పేరు ఉండొద్దనే పథకాలు తీసేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్పై కావాలనే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఆరోగ్యశ్రీ, ఫీ రీఎంబర్స్మెంట్ లాంటి వైఎస్ పథకాలను కూడా కొనసాగించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ వచ్చాక రైతు బీమా ఆపేశారని, ఇప్పుడు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కోర్టుల్లో అడ్డంకులు ఏర్పడ్డాయని చెప్పారు. కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బీమా, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ప్రపంచానికే ఆదర్శమన్నారు హరీష్ రావు. మరోవైపు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ అమలు చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ పథకాలపై బీఆర్ఎస్ది మొసలి కన్నీరు అని ఆరోపించారు. కోర్టులో కౌంటర్ ఫైల్ చేయకపోవడంపై విచారణ చేయిస్తామని, కోర్టులో తప్పకుండా న్యాయాన్ని గెలిపిస్తామని అన్నారు. చట్టపరమైనటువంటి అంశాలకు సంబంధించి చేయాల్సినప్పుడు, ఆ రోజు జీవో తెచ్చినప్పుడు వాళ్ళు చేయాల్సి ఉండే కావచ్చు. కానీ మా ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం నడవడం మేము అడ్డం పడలే. ఇవాళ దానికి సంబంధించిన ఒక సమస్య ఏర్పడినప్పుడు అన్ని రకాల చట్టపరమైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఈ పథకాన్ని కొనసాగిస్తామని చెప్తున్నాం ప్రభుత్వ పక్షాలు. జరిగిన దానికి ఎందుకు బాధ్యత, ఎవరు బాధ్యులు అనే అంశం మీద విచారణ చేస్తూనే పైన కోర్టుకు అప్పీల్ చేస్తూ న్యాయస్థానంలో న్యాయంగా మేము మా యొక్క కార్యక్రమాన్ని కొనసాగించే విధంగా ఆదేశాలు తీసుకొని ప్రభుత్వం తరఫున ఆ న్యాయస్థానానికి వివరించి ఈ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కాకుండా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్పై హైకోర్టు స్టేపై సర్కారు చర్యలు చేపట్టింది. వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలకు సిద్ధమైంది. కోర్టులో కౌంటర్ దాఖలు చేయకపోవడంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంలో విచారణ చేయాలని సీఎస్ను ఆదేశించింది. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంలో ప్రభుత్వం వైపు నుంచి ఎందుకు తాత్సారం జరిగింది? అలాగే దీన్ని ముందుకు తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ఏ రకంగా ఆందోళన చేపట్టడానికి సిద్ధమవుతోంది? కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలకు సంబంధించి హైకోర్టు స్టే విధించింది. ఆ స్టే రావడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈరోజు ఆయా నియోజకవర్గాల్లో ఆర్డీఓ కార్యాలయం ముందు, అలాగే తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన బాట పట్టాయి, ఆందోళన చేశాయి, ధర్నాలు కూడా చేశాయి. స్పష్టంగా ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల హయాంలో కళ్యాణలక్ష్మి పథకానికి కావచ్చు, షాదీ ముబారక్ ఎక్కడ కూడా అంతరం ఏర్పడలేదు, ఆటంకం ఏర్పడలేదు. ప్రభుత్వం ఇటు విజయ్ గోపాల్ అనే ఒక అతను పిటిషన్ వేశాడు హైకోర్టులో, ఇటు ప్రభుత్వ ఉచిత పథకాలకు సంబంధించి. దానికి సంబంధించి హైకోర్టు వివరణ అడిగినప్పటికి కూడా ఎక్కడ కూడా కౌంటర్ రివ్యూ పిటిషన్ దాఖలు చేయలేదు. కాబట్టి ఈ విధంగా జరిగిందంటూ కూడా ఇటు బీఆర్ఎస్ వాదిస్తోంది. మరోపక్క అది కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుంది ఏంటంటే, ఎవరైతే అంటే హైకోర్టుకి సంబంధించి ఎందుకు రివ్యూ పిటిషన్ వేయలేదు, ఎందుకు కౌంటర్ వేయలేదు అంటూ కూడా ప్రభుత్వం సీఎస్కు పూర్తి వివరాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా చెప్తోంది. మరోపక్క ఇటు మంత్రులు కూడా మాట్లాడుతూ పథకాన్ని హైకోర్టు స్టే మాత్రమే ఇచ్చింది, ఎక్కడ కూడా నిలిపిదల చేయలేదు, అంటే ఈ పథకం వద్దు అని చెప్పలేదు. ఖచ్చితంగా ప్రభుత్వం తరపున న్యాయస్థానాలతో కొట్లాడతాం, తిరిగి మళ్ళీ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ సంబంధించిన పథకాలను మళ్ళీ అమలు చేసి తీరుతామంటూ కూడా ఇటు కాంగ్రెస్ చెప్తుంది. కానీ కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఇటు డివిజన్ బెంచ్కు ఎందుకు వెళ్ళలేదు, ఇటు సింగిల్ బెంచ్లో తీర్పు వచ్చినామంటే ఎందుకు స్టే ఇచ్చినామంటే ఎందుకు డివిజన్ బెంచ్కి వెళ్ళలేదంటూ కూడా ఇటు బీఆర్ఎస్ తరపున వాదనలు వస్తున్నాయి. ఇటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇటు ప్రభుత్వాన్ని అదే క్వశ్చన్ చేస్తున్నాడు. కావాలనే కేసీఆర్ తీసుకొచ్చిన ఈ పథకాలన్నింటి కూడా నిర్వీర్యం చేయాలి అని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నట్టు కూడా హరీష్ రావు వ్యాఖ్యానాలు చేశారు. దాంతోపాటుగా పూర్తి స్థాయిలో మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఎందుకంటే 10 సంవత్సరాల టైంలో ఎక్కడ కూడా ఇలాంటి పిటిషన్లు ప్రభుత్వ పథకాల మీద పడలేదు, ఇప్పుడు ఎందుకు పడ్డాయన్న అనుమానాలు కూడా తమకు వ్యక్తమవుతున్నాయంటూ కూడా ఇటు మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. అదే విషయాన్ని బీఆర్ఎస్ వర్గాలు కూడా చెప్తున్నాయి. మొత్తానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓ కార్యాలయం ముందు, తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాలు, నిరసనలతో
బీఆర్ఎస్ హోరెత్తించింది. ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. Right. ఇటు డివిజన్ బెంచ్ దగ్గర వెంటనే రివ్యూ పిటిషన్ కౌంటర్ వేయాలంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు, ఆ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా గట్టిగా వాదిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మొత్తానికి ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించిన పంచాయతీ ఇటు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మా హయాంలో ఇన్ని లక్షల కోట్లు కళ్యాణ లక్ష్మి కింద ఇచ్చామంటూ కూడా బీఆర్ఎస్ చెప్తోంది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి కాస్త సంతాన లక్ష్మిగా మారింది అంటూ కూడా ఇటు మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు ఈ చర్చ ఒక హాట్ టాపిక్గా మారిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో వెంటనే డివిజన్ బెంచ్కి వెళ్ళాలంటూ కూడా బీఆర్ఎస్ గట్టిగా వాదిస్తోంది. రైట్ వాసు.